హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 23వ విడత పిఎం కిసాన్ నగదును రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసిన విషయం తెలిసిందే. గత నెలలో 20వ తేదీన ప్రధాని మోదీ స్వయంగా తన చేతుల మీదుగా డబ్బులు రిలీజ్ చేశారు. రైతు బ్యాంకు ఖాతాలో ఇవి పడగా కొంతమంది రైతులకు ఇంకా జమ కాలేదు. సాంకేతిక కారణాలతో నిధులు పొందలేని వారు సమస్యలు పరిష్కరించుకోవాలని కేంద్రం చెబుతుంది. పిఎం కిసాన్ పోస్టల్ ఈకేవైసీ పూర్తి చేయడం, బ్యాంకు రికార్డులు తనిఖీలు చేయడం, పట్టాదారీ పాస్బుక్లో తప్పులు సరిదిద్దుకోవడం లేదా ఇతర సమస్యలు పరిష్కరించుకోవడం వలన సొమ్ము అకౌంట్లో పడుతుంది. డబ్బులు పడని వారు పిఎం కిసాన్ పోస్టల్ లేదా సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి సమస్యను ఏంటనేది తెలుసుకుని పరిష్కరించుకోవాలని కేంద్రము పేర్కొంది. 23వ విడత ప్రక్రియ పూర్తి చేయగా 24వ విడత ఎప్పుడనేది అనే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. అయితే తర్వాత నిధులు విడుదల అక్టోబర్లో కేంద్రము జమ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి మోదీ సర్కార్ డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. జూన్లో 23వ విడత విడుదల చేయడంతో 4వ నెల తర్వాత అక్టోబర్లో ఇన్స్టాల్మెంట్ వేయనున్నారు. ఈ పథకం కింద ఏడాదికి 6,000 రూపాయలు చొప్పున రైతుల పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయబడుతుంది. 4 నెలలకు ఒకసారి 3 విడతలుగా విడుదల చేస్తున్నారు. పిఎం కిసాన్ నగదు పొందాలంటే కేవైసీ కేంద్రం తప్పనిసరి చేసింది. పిఎం కిసాన్ అధికారికంగా వెబ్సైట్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఎంపీసీ లింక్ చేసి ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్ రిజిస్టర్ నంబరు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. ఆధార్ బ్యాంక్ అకౌంట్కు లింక్ తప్పనిసరి. ఇవన్నీ పూర్తి చేసిన పిఎం కిసాన్ నగదు ఎలాంటి అవాంతరాలు లేకుండా అందుతుంది. వీటిలో ఏమైనా పెండింగ్లో ఉంటే సొమ్ము నిలిచిపోతుంది. మళ్ళీ పూర్తి చేసిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. దీంతో కేవైసీ ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని లబ్ధిదారులకు కేంద్రం సూచిస్తుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.